ఇందులో డీప్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. చక్కగా పిచ్చుకల సౌండ్ వినొచ్చు మీరు. అనుకుంటాం కానీ మన నార్మల్ లైఫ్ నుంచి ఒకసారిగా ఫారెస్ట్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ పీస్ఫుల్నెస్ మనకి ఎక్కడ దొరకదు. చుట్టూ పచ్చని చెట్లు, డీప్ ఫారెస్ట్, ఖాళీ రోడ్డు మధ్యలో. నాతో పాటు జిష్ణు, నందు, జ్యోతి కూడా ఉన్నారు. సో మేము ఇప్పుడు కొండలకోయ ఆక్సిజన్ పార్క్లో ఉన్నాము. ఆక్సిజన్ పార్క్ నుంచి లోపలికి బర్డ్స్ కోసం వెళ్తున్నాం. మరి కాసేపట్లో మీరు కూడా చూడొచ్చు. బర్డ్స్ అండ్ పికాక్స్ కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇది ఈ రోడ్లో వెళ్తే మనకి కంప్లీట్ బోర్డ్ తెలుస్తుంది. రోడ్ అయితే చాలా బాగుంది. జ్యోతి మాత్రం మొబైల్ చూసుకుంటుంది. మేమైతే ఆల్రెడీ చాలా ముందుకు వచ్చాము. తను మొబైల్ చూసుకుని స్టేటస్ కోసం పెట్టుకుంటుంది మొబైల్లో. సో లేడీస్కి ఈ మధ్యకాలంలో స్టేటస్ పెట్టడం ఒక అలవాటు అయిపోయింది వాట్సాప్లో. మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా నాకంటే ముందు జిష్ణు, నందు ఆల్రెడీ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. కంప్లీట్ డీప్ ఫారెస్ట్ ఇది. ఇక్కడ కంప్లీట్గా ప్యారెట్స్ ఉంటాయి. ఇది కొండలకోయ ఆక్సిజన్ పార్క్ ఇది. సో నాకంటే ముందు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను. ఇది వ్యూ. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత, కొన్ని మెట్లు అంటే ఇవి, ఈ మెట్లని ఎక్కిన తర్వాత సో మనం వచ్చిన ఆ దారి నుంచి దట్ ఈస్ ద వే. సో ఇది బ్రిడ్జ్ ఒకటి. ఈ బ్రిడ్జ్లో మనం వెళ్తూ ఉంటే కంప్లీట్గా బర్డ్స్ కనిపిస్తాయి మనకి. ఇదంతా ఫారెస్ట్, కింద ఓపెన్ ల్యాండ్ ఉంది, పైన బ్రిడ్జ్ ఉంది. ఇదంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయటం ఒక గ్రేట్ మెమరీలా ఉంది. ఈ కొండలకోయ ఆక్సిజన్ పార్క్ రావడం చాలాసార్లు వచ్చాం, కానీ వచ్చిన ప్రతిసారి కూడా ఎందుకో హర్రీబరీగా అనిపిస్తుంది. ఈసారి చాలా ఎక్కువ టైం ఉన్నట్టుంది. సో ఇది కంప్లీట్గా బ్యాంబూ ట్రీస్తో కవర్ చేయబడి ఉంది. చుట్టుపక్కలంతా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. సో వీడియో చేస్తున్నప్పుడు జ్యోతి అడిగింది ఇలా ఫోటో వేస్తే బాగుంటుంది, తన కోసం ఫోటో ఇది. కంప్లీట్గా ఇవన్నీ బ్యాంబూ ట్రీస్, ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్. చాలా చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఓపెన్ ల్యాండ్కి చాలా పైన ఉన్నాం మనం. జిష్ణు, నందు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను నేను. చుట్టుపక్కల అంతా బ్యాంబూ ట్రీస్ చూడొచ్చు మీరు. వ్యూ కోసం ఎలా ఉంటుంది అనేది. సో ఇది చాలా దూరం ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ రావడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం వచ్చింది ఒక దారి అయితే. అమ్మా ఎస్ విల్ గో. జిష్ణు కానీ అలాగే నందు కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటున్నారు. కింద చూడండి పిల్లర్స్ ఎలా వేశారు. సో పిల్లర్స్ తీస్తారు ఇది. సో మనం ఒక వేలో వచ్చాం కదా, ఇది ఒక వే. ఈ వేలో కూడా రావచ్చు, అంటే ఇది లోపల ఇన్సైడ్ నుంచి రావచ్చు ఈ పార్క్లోకి. సో చుట్టుపక్కల అన్ని బ్యాంబూ ట్రీస్ ఉంటుంది. కంప్లీట్గా పిల్లర్స్తో పైకి లేపి చేసిన ఈ ఫ్లవర్ బిడ్ చాలా బాగుంది. మనం లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. సో మీరు చూస్తున్న ఈ గ్రీన్ కలర్ కంప్లీట్గా మెష్ అంతా కూడా ఇవన్నీ ఏవి ప్యారెట్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత నేను. సో రైనీ సీజన్ అవటం వల్ల చాలా చాలా గ్రీన్గా ఉంది పార్క్ అంతా కూడా. సో ఇది ఈ గ్రీన్ షెల్ఫ్ అంతా కూడా, ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా ఇది కంప్లీట్గా అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది పిల్లర్స్తో. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో.
మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా అవకాశం కుదిరితే కంపల్సరీ రండి. కొండలకోయ ఆక్సిజన్ పార్క్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా మీ కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.